అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భోగాపురం ఎయిర్పోర్ట్ లో కమర్షియల్ విమానాలు ఎగరక ముందే పాలిటిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్పోర్ట్ టేక్ ఆఫ్ క్రెడిట్ కొట్టేసేందుకు రాడార్ ను హైజాక్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. తమ వల్ల అంటే తమ వల్లే సాధ్యమైందంటున్న నేతల కామెంట్లు, ఎయిర్ బస్ వర్సెస్ ఎర్ర బస్సు అనే డైలాగ్లతో ఎయిర్పోర్ట్ రన్వే రద్దీగా మారింది. ఇంతకీ ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల సాధ్యమైంది? ఈ రేంజ్ లో క్రెడిట్ వార్ ఎందుకు నడుస్తోంది? అత్యంత వైభవంగా నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితమైంది. కమర్షియల్ ఫ్లైట్ల ల్యాండింగ్ కి స్కెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ ఎయిర్పోర్ట్ పనులు ఎప్పుడు మొదలయ్యాయి? ఎయిర్పోర్ట్ కల సాకారం కావడంలో ఎవరి పాత్ర ఎంత? ఇవే ప్రశ్నల చుట్టూ నడుస్తున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఎయిర్పోర్ట్ ఘనత తమదేనంటూ కూటమి నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ ని గతంలో జగన్ అడ్డుకున్నారనే విమర్శలు కూడా చేస్తున్నారు కూటమి నేతలు. ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్సు ఎందుకంటూ గతంలో జగన్ మాట్లాడారనే ఆరోపణలు కూడా చేశారు కూటమి నేతలు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి, ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు, అన్ని అధిగమించాం. ఎయిర్పోర్ట్ అవసరమా అని ప్రశ్నించిన వాళ్లకు ఇప్పుడు సిద్ధమైన ఎయిర్పోర్టే సమాధానమని కూడా అంటున్నారు కూటమి నేతలు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే, ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ఏపీ అభివృద్ధికి ఉత్తర ద్వారంలా భోగాపురం ఎయిర్పోర్టు నిలుస్తుందనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు అధికార పక్ష నాయకులు. ఉత్తరాంధ్రాని కొందరు హేళన చేశారంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. మనం నిజమైన అర్థం ఈ రోజు సాకారం చేశాం. ఉత్తరాంధ్ర కళలకి మన ప్రధాని రెక్కలిచ్చారనే ప్రశంసలు కూడా వినిపించాయి. ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు, వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్సు వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? కూటమి నేతలకి కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. 2023లో తాను స్వయంగా శంకుస్థాపన చేసి 2026లో ఫ్లైట్లు ఎగురుతాయని అప్పుడే చెప్పానంటూ అప్పటి వీడియోని ట్వీట్ చేశారు జగన్. తమ హయాంలోనే ఎక్కువ శాతం పనులు పూర్తయ్యాయని వైసీపీ నేతలు చెప్తున్నారు. పైగా ఎయిర్పోర్ట్ విషయంలో జగన్ వ్యాఖ్యల్ని వక్రీకరించారని కూడా అంటున్నారు. భూమి కోల్పోయిన రైతుల మాటల్ని జగన్ ప్రస్తావిస్తే వాటిపై విషప్రచారం చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. మీరు చేసే విష ప్రచారము అది ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా? నాకు అర్థం కావట్లా. ఎర్ర బస్సు రాలేదు. పోనీ నువ్వేమైనా చేసినావాడా? ఆ రోజు అక్కడ ఉన్న దానికి సంబంధించి, ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమన్నా మీకు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారు. రెండు పక్షాల మధ్య మొదలైన ఈ క్రెడిట్ వార్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.